చెరువులు, కుంటలు, నాలాలు, బఫర్ జోన్లు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి వీటన్నింటినీ రక్షించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఇదేదో ఇయ్యాలనే కొత్తగా మొదలుపెట్టిర్రు, రేవంత్ రెడ్డి మొదలుపెట్టిండు. కక్ష సాధిస్తుండని వస్తున్న కథనాలని పూర్తిగా ఖండిస్తూ పర్యావరణ హితం కోరుకునేటువంటి ఒక సమాజంలో బాధ్యత గల ఒక వ్యక్తిగా, మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నేను ప్రజలందరికీ చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, మీ ఏరియాలో ఎక్కడన్నా చెరువులు, నాలాలు, కుంటలు ఇట్లాంటి కబ్జాలకు గురైతే హైడ్రా కమిషనర్కి చెప్పుండ్రి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఆక్రమణలన్నింటినీ తొలగించాలనేది నా డిమాండ్. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్ ప్రాంతాల్లో కట్టినటువంటి ఫామ్ హౌజులు ఏవైతే ఉన్నాయో, భాగ్యనగరానికి జంట నగరాలకి జంట జలాశయాలుగా పేరుగాంచి 111 జీవో పరిధిలో ఉండి ప్రొటెక్షన్ ఆఫ్ లేక్ కమిటీ కింద హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఈ రెండింటిని కాపాడండి అని పదే పదే చెప్పినప్పటికీ కూడా వీటి పరిధిలో వచ్చిన మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫామ్ హౌజులు, ఈ జెండా ఆ జెండా, ఎర్ర జెండా, పచ్చ జెండా, ఆకుపచ్చ జెండా, 2 రంగుల జెండా, మూవన్నెల జెండాకు సంబంధించిన ఏ నాయకుని కట్టడాలనైనా రాజకీయాలకు అతీతంగా కూల్చేయాలని, ప్రజల సౌకర్యార్థం ఒక వయనాడ్, ఒక ఉత్తరాఖండ్, ఒక కేదార్నాథ్ లాగా వరదలు వచ్చి భాగ్యనగరంలో ప్రజలు కొట్టుకపోకుండా ఉండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి. కాబట్టి హైడ్రా పనిని హైడ్రా చేయనీయాలని, రాజకీయ నాయకులు దీంట్లో జోక్యం చేసుకోవద్దని నేను సవినయంగా అప్పీల్ చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను చేసేటువంటి సూచన ఒకటే, ఈ రాష్ట్రంలో హైడ్రా ఒకటే లేదన్న, డెంగ్యూ వస్తుంది, వైరల్ ఫీవర్లు వస్తూ ఉన్నాయి, ఇతర రకాలైనటువంటి ఇబ్బందుల్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి హైడ్రా మంచిది, హైడ్రా కొనసాగించుండ్రి. హైడ్రాకి ఎవడన్నా అడ్డం వస్తే జేసీబీలు, ఇటాచీలు ఎక్కిండ్రి. దాంతోపాటు డెంగ్యూ జ్వరంతో ఇబ్బంది పడుతున్న పిల్లల్ని, గరీబోళ్ళని, వైరల్ ఫీవర్స్ ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు పేషెంట్లు పడుకుంటారు. డేట్ అయిపోయిన సలైన్ ఎక్కిస్తే పేషెంట్లు చచ్చిపోతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, దీని మీద కూడా మీరు స్పందించుర్రి. గౌరవ ఆరోగ్య మంత్రి గారు మా మెదక్ జిల్లా అతనే అన్న, నువ్వు కొంచెం దవాఖానలు ఎక్కువ తిరుగుమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవినయంగా అప్పీల్ చేస్తాను.